ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ పార్టీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. వ్యక్తిగత ఎజెండాతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. తన పర్సనల్ పంచాయతీలకు పార్టీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ శాసనసభ్యుడి నోటి దురుసు సర్కారుకు సమస్యగా మారుతోంది. కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ ఎమ్మెల్యేని పార్టీ సంజాయిషీ అడిగితే మళ్లీ తప్పు చేయనని 4 రోజులు సైలెంట్ అవుతారు. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటైన కథ? అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో తెలంగాణలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హద్దుమీరుతున్నారు, అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు. ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో అడ్డదిడ్డాలుగా మాట్లాడుతున్నారు. నోటికి వచ్చిందే మాట అన్నట్లు వ్యవహరిస్తూ ప్రభుత్వంతో పాటు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తర్వాత సమస్యల్లో చిక్కుకొని చివరకు చిక్కుల్లో పడుతున్నారు. ముఖ్యంగా మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు తాము హీరోలం అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దందాలు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిసార్లు అవి వికటిస్తున్నాయి. లెక్కల్లో తేడాలు, వాటాలపై విభేదాలు, కోటాలపై కొట్లాటలు, కమిషన్లపై గొడవలు తలెత్తి వ్యూహం బెడిసికొడితే పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని సొంత పార్టీలోనే కామెంట్స్ వస్తున్నాయి. అలాంటి వారిపై హస్తం పార్టీ దృష్టి పెట్టిందని సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ కోవలోకి వస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ శాసనసభ్యుడి వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండదండలతో గత ఎన్నికల్లో టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ధ్ రెడ్డి తనకు ఎస్కార్ట్ వద్దని, గన్మెన్లను వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. ప్రజాధనం వృధా చేయడం ఎందుకు, భద్రత లేకుండా నలుగురికి ఆదర్శంగా నిలుస్తానని ప్రకటించారు. కానీ దీని వెనుక వేరే ఉద్దేశం ఉంది. తన కదలికలు తెలియకుండా ఉండేందుకే అలా చేశారని అంటారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిరుద్ధ్ రెడ్డి ఆంధ్ర ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నా ఏపీ ప్రభుత్వం తమను గౌరవించడం లేదని ఆరోపించడం వివాదాస్పదమైంది. తెలంగాణ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించి వెంటనే పునరుద్ధరించకపోతే ఏపీ వాసులు హైదరాబాద్లో వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామని బెదిరించడం రగడకు దారితీసింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని ప్రకటించడం రచ్చకు కారణమైంది. గతంలో అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్గా డిన్నర్ భేటీ నిర్వహించడం వివాదాస్పదమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అనిరుద్ధ్ రెడ్డి విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. భూ వివాదాల్లో ఈ మినిస్టర్ జోక్యం చేసుకుని తన సొంతం చేసుకుంటున్నారని ఆరోపించడం అప్పట్లో చర్చ అయింది. భూ సమస్యలు పరిష్కరించాలని పొంగులేటిని కలిసే వారి నుంచి 30% కమిషన్ తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తున్నారని అనిరుద్ధ్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. ఇక అసెంబ్లీలో సైతం అనిరుద్ధ్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రా అక్రమార్కులకు అండగా నిలుస్తుందనడం ఈ ఎమ్మెల్యే నోటి దురుసుకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్న కామెంట్స్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. మరోవైపు కాజాగూడలో కొత్త చెరువును ఆక్రమించి బిల్డింగ్లు నిర్మిస్తున్నారంటూ భవన నిర్మాణ సంస్థపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం సర్కార్కు చికాకులు తెచ్చిపెట్టింది. ఇక తెలంగాణలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ సర్కార్ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్లో దందాలు చేసేది చంద్రబాబు కోవర్టులే అన్నది అనిరుద్ధ్ రెడ్డి ఆరోపణ. అలాంటి వారికి కరెంట్, నల్లా కలెక్షన్లు కట్ చేయాలన్న ఈ ఎమ్మెల్యే డిమాండ్ టీపీసీసీతో పాటు మింగుడుపడని పరిణామంగా మారింది. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదన్న వాదన ఈయన నోటి తీటలను గుర్తు చేస్తోందని కాంగ్రెస్ నేతలే కామెంట్స్ చేస్తున్నారు. మంచిగా మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు మాట వినరని, కోవర్టులకు అన్ని కట్ చేస్తే వారంతటా వారే చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ పెట్టిస్తారని అనిరుద్ధ్ రెడ్డి చెప్పడం ఈయన రెచ్చగొట్టే మాటలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనిరుద్ధ్ రెడ్డి ఏది మాట్లాడినా వ్యక్తిగత ఎజెండా ఉంటుందని అంటారు. తనకు ఇబ్బంది వచ్చిన ప్రతిసారి తిక్కగా మాట్లాడతారని కాంగ్రెస్ లో వినిపిస్తోంది. ఇలాంటి వాటితో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతున్నా పట్టించుకోరు. పార్టీ సంజాయిషి అడిగితే మరోసారి నోరు జారనని ప్రాధేయపడుతూ సంజాయిషి ఇచ్చుకోవడం ఈ ఎమ్మెల్యే నైజంగా మారింది. గతంలో కాంగ్రెస్ శాసనసభ్యులతో రహస్య భేటీ నిర్వహించినప్పుడే పార్టీ ప్రశ్నిస్తే అలాంటిదేమీ జరగలేదని అప్పటి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి వివరణ ఇచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన ప్రతిసారి కాంగ్రెస్ నాయకత్వం క్వశ్చన్ చేస్తే
తనకు సంబంధం లేదని బుకాయించి తప్పించుకుంటారు. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అవుతారు. మళ్లీ షరామామూలే. అనిరుద్ రెడ్డి పనితీరుపై ఏమంత బాగలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన సమీక్షలో తేలిందని సమాచారం. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిపిన సీఎల్పీ భేటీలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడం సాధారణ విషయం, రెండోసారి గెలవాలంటే చాలా కష్టపడాలని, లేకపోతే వన్ టైం వండర్స్ గా మిగులుతారని కొందరికి చురకలంటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ జాబితాలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి టాప్ 5లో ఉన్నారని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఎమ్మెల్యేల పనితీరును గమనిస్తున్నారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని, ఇబ్బందులు పెడితే వేటు తప్పదని మీనాక్షితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక తన వ్యాఖ్యలతో పార్టీని పదే ఇరకాటంలో పెడుతున్న అనిరుద్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.